Hi friends, welcome to inequality concept. This is part 4. Already 3 videos upload chesanu. First video related to introduction about inequality. Second video direct statement ki related. Third video connecting statement ki related. And ఈ fourth video either or అనే కాన్సెప్ట్ కి రిలేటెడ్. either or చాలా ఇంపార్టెంట్. సేమ్ ఈ either or అనే కాన్సెప్ట్ మనం సిల్లాజిజం టాపిక్ లో డిస్కస్ చేసాము. సిల్లాజిజమ్స్ అనేది రీజనింగ్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, దాంట్లో మనం ఎయిదర్ ఆర్ కేసు డిస్కస్ చేసాం. అంటే అక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు, ఫాలోడ్ బై కంక్లూజన్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ని ఏ కంక్లూజన్స్ ఫాలో అవుతున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ టాపిక్లో కూడా మనం చేసేది అదే. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తారు, బట్ ఆ స్టేట్మెంట్లో ఏ సింబల్స్ ఉంటాయి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇలాంటి సింబల్స్ తోటి ఆ స్టేట్మెంట్ ఉంటుంది. దానికి రిలేటెడ్గా కొన్ని కంక్లూజన్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ కంక్లూజన్స్ ఏవి ఫాలో అవుతున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాలి. సో అక్కడ సిల్లాజిజమ్స్ అనే టాపిక్లో మనం ఎయిదర్ ఆర్ కాన్సెప్ట్ అంటే కాంప్లిమెంటరీ పెయిర్స్ గురించి డిస్కస్ చేసాము. ఆల్, సమ్ నాట్, నో, సమ్. ఓకే, ఇవి కాంప్లిమెంటరీ పెయిర్స్. అక్కడ ఆల్, సమ్ నాట్ అండ్ సమ్ అని వస్తే నో అనేది కాంప్లిమెంటరీ పెయిర్. అలా ఇక్కడ కూడా కాంప్లిమెంటరీ పెయిర్స్ ఎయిదర్ ఆర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్లో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్రెడీ ప్రీవియస్గా అప్లోడ్ చేసిన 3 వీడియోస్లోనూ మనం ఒక్కొక్క క్వశ్చన్ ఈ ఎయిదర్ ఆర్ కేసు నుంచి డిస్కస్ చేసాము. బట్ ఈ వీడియోలో అసలు ఎయిదర్ ఆర్ కేసు ఏ ఏ సందర్భాల్లో మనకు వస్తుంది, అంటే ఎన్ని కేసెస్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఎక్కువ మంది ఈ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్లో కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏది అంటే ఎయిదర్ ఆర్ అనే కాన్సెప్ట్. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ ఏ కేసెస్లో ఈ ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది, దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. ఈ ఐదర్ ఆర్ అనే ఆన్సర్ మనకి 3 కేసెస్లో వస్తుందన్నమాట. ఆ 3 కేసెస్ ఏంటంటే, ఫస్ట్ కేస్ 1, సపోజ్ స్టేట్మెంట్ ఇలా ఉందనుకుందాం. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని ఉంది. దిస్ ఈజ్ స్టేట్మెంట్. ఓకే, దీనికి కంక్లూజన్స్ ఇలా ఇచ్చారు. కంక్లూజన్స్, ఫస్ట్ కంక్లూజన్ ఏ గ్రేటర్ దాన్ సి అన్నారు. సెకండ్ కంక్లూజన్ ఏ ఈక్వల్ టు సి అన్నారు. ఈ 2 కంక్లూజన్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్ కేసు. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అంటే బి ప్లేస్లోనే మనం దేని రాయొచ్చు? సి రాయొచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు ఈ కదా, సో ఇక్కడే మనం సి కూడా రాయొచ్చు. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది ఒక కంక్లూజన్. ఇంకొకటి ఏమవుతుంది? ఏకి సికి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అనేది ఇంకొక కంక్లూజన్. ఓకే, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అనేది వస్తుంది. బట్ ఇక్కడ కంక్లూజన్స్లో చూస్తే ఏ గ్రేటర్ దాన్ సి ఉంది, ఓన్లీ గ్రేటర్ దాన్ ఉంది, సో ఇది ఫాలో అవ్వదు. అండ్ సెకండ్ కంక్లూజన్ చూస్తే ఏ ఇజ్ ఈక్వల్ టు సి అని ఉంది, సో ఓన్లీ ఈక్వల్ టు ఉంది, ఇది కూడా ఫాలో అవ్వదు. ఫస్ట్ కంక్లూజన్లో గ్రేటర్ దాన్ ఒకటే ఉంది, సెకండ్ కంక్లూజన్లో ఈక్వల్ టు అనేది ఒకటే ఉంది. సో ఇండివిజువల్గా ఈ 2 కంక్లూజన్స్ ఫాలో అవ్వవు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అనేది కదా ఆన్సర్. ఏమొచ్చింది? ఏకి సికి రిలేషన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అనేది వచ్చింది. ఫర్ సపోజ్ ఈ 2 కంక్లూజన్స్లోనూ ఏదో ఒక దాంట్లో డైరెక్ట్గా మనకి ఇలా ఇచ్చారు అనుకుందాం. ఇలా ఇస్తే ఏమవుతుంది? ఇది ఫాలో అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. బట్ అలా మనకి కంక్లూజన్స్ ప్రొవైడ్ చేయలేదు. మీరేమనుకోవచ్చు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది అండ్ ఇక్కడ ఈక్వల్ టు ఉంది, సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్ అని పెడతారు మీరు. అది రాంగ్. ఓకే, బోత్ 1 and 2 అవ్వదు ఇక్కడ. ఎందుకంటే ఏదో ఒకటే కదా, గ్రేటర్ అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. ఐదర్ ఆర్ కేసు వస్తుంది. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్. ఐదర్ ఆర్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఐదర్ ఆర్ కేసు. డైరెక్ట్గా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇస్తే ఇదే ఆన్సర్.
ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ కంక్లూజన్స్ లో అలా ఏమి ఇవ్వలేదు కదా, ఇండివిజువల్ గా ఇచ్చారు. అలా ఇండివిజువల్ గా ఇచ్చినప్పుడు ఐదర్ ఆర్ కాన్సెప్ట్ వస్తుంది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి కాబట్టి బి ప్లేస్ లోనే సి రాస్తాము. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇండివిజువల్ గా ఉన్నాయి, అయితే గ్రేటర్ అవుతుంది, లేదు అంటే ఈక్వల్ అవుతుంది. ఐదర్ ఏ గ్రేటర్ దాన్ సి ఆర్ ఏ ఈక్వల్ టు సి అనేది ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ఫస్ట్ కేస్. ఓకే, అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా అంతే. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఏముంది ఏ అండ్ ప్రెడికేట్ ఏముంది సి ఉంది. ఫర్ సపోజ్ ఏ లెస్ దాన్ సి ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఫాలో అవుతాయా? అవ్వవు. ఐదర్ ఆర్ కాన్సెప్ట్ కూడా రాదు, ఎందుకని లెస్ దాన్ అనేది ఉంది. సపోజ్ ఇలా కాదు, ఇప్పుడు ఇలా ఉంది, సి లెస్ దాన్ ఏ అని ఉంది అనుకోండి. ఎక్కడ ఈ ఫస్ట్ కంక్లూజన్ ప్లేస్ లో సి లెస్ దాన్ ఏ ఉంది. ఇండివిజువల్ గా ఇది ఒక్కటి ఫాలో అవ్వదు, బట్ ఐదర్ ఆర్ అవుతుందా లేదా అనేది చూస్తే సి లెస్ దాన్ ఏ అని ఉంది. సి లెస్ దాన్ ఏ అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ గ్రేటర్ దాన్ సి అని రాయొచ్చు కదా. సో ఇదే కదా వచ్చింది, అంటే సి లెస్ దాన్ ఏ అని ఉన్నా ఏ గ్రేటర్ దాన్ సి అని ఉన్నా ఈ రెండు కంక్లూజన్స్ కి మనం అప్లై చేయాల్సింది ఐదర్ ఆర్ అనే కాన్సెప్ట్. ఓకే, కేస్ 2 ఇంకెప్పుడు ఐదర్ ఆర్ అనేది వస్తుంది అంటే కేస్ 2 చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి. చూడండి ఇక్కడ సింబల్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ అదర్ వన్ ఈజ్ లెస్ దాన్, ఆపోజిట్ సింబల్స్. ఇలా ఆపోజిట్ సింబల్స్ ఉన్నా కానీ మనం అప్లై చేయాల్సింది ఏంటి, ఐదర్ ఆర్. అంటే కంక్లూజన్స్ లో అలా ఉన్నాయా లేవా కంక్లూజన్స్ అనేది మనం సెర్చ్ చేయాలి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి, ఇప్పుడు కూడా ఆపోజిట్ సైన్స్ ఉన్నట్లే, గ్రేటర్ దాన్ ఇక్కడ ఉంది, లెస్ దాన్ ఇక్కడ ఉంది, ఆపోజిట్ సైన్సే. అది కూడా ఐదర్ ఆర్. అంటే యాక్చువల్గా ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది అంటే నాన్ కంపారబుల్ అనమాట, కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది, కెనాట్ బి డిటర్మైన్డ్. ఏ greater than b less than or equal to c and a greater than or equal to b less than or equal to c. మీరు దీన్ని ఇంకొక కేసులో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా, a లెస్ దాన్ b గ్రేటర్ దాన్ c. ఇప్పుడు కూడా ఎలా ఉన్నాయి, టూ సింబల్స్ ఆపోజిట్ సింబల్సే. అలా ఈ 4 ఇక్కడ రాసుకోండి మీరు. ఏది వచ్చినా సరే ఈ 8 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ వచ్చినా సరే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నాన్ కంపారబుల్ అనమాట, కెనాట్ బి డిటర్మైన్డ్. దాన్ని నో రిలేషన్ అని కూడా చెప్తాం. అలా వచ్చినప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చినప్పుడు మనం తీసుకున్న కంక్లూజన్స్ లో 3 సింబల్స్ రావాలి. అంటే గ్రేటర్ దాన్ రావాలి, లెస్ దాన్ రావాలి అండ్ ఈక్వల్ టు కూడా రావాలి. నాన్ కంపారబుల్ వి కాంట్ సే, అంటే ఏది వస్తుంది అనేది మనం చెప్పలేం కదా. అలా చెప్పలేము అనుకున్నప్పుడు కంక్లూజన్స్ లో ఈ 3 సింబల్స్ తోటి ఉండాలన్నమాట కంక్లూజన్స్. అప్పుడు ఐదర్ ఆర్ అనే కాన్సెప్ట్ వస్తుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు. సపోజ్ ఒక కంక్లూజన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏకి సికి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అనేది ఫస్ట్ కంక్లూజన్. సెకండ్ కంక్లూజన్ ఏ లెస్ దాన్ సి అనేది ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్ మీరు తీసుకుంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి తీసుకుంటే ఇదొక్కటి రాంగ్, అదొకటి ఫాలో అవ్వదు. అండ్ ఏ లెస్ దాన్ సి తీసుకుంటే అదొకటి ఫాలో అవ్వదు. ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మన కంక్లూజన్స్ లో ఈ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈ ఎలిమెంట్స్ కి మిడిల్ లో ఈ 3 సింబల్స్ వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదర్ ఆర్ కేస్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది. అండ్ ఇక్కడ ఏ లెస్ దాన్ సి వచ్చింది. 3 సింబల్స్ వచ్చాయా లేదా? సో ఈ 3 సింబల్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఐదర్ ఆర్ కేసే అవుతుంది. ఐదర్ 1 ఆర్ 2 ఫాలోస్. ఓకే, సపోజ్ ఇక్కడ కూడా మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఐదర్ ఆర్ కేస్ కూడా రాదు. ఇది ఫాలో అవ్వదు, ఇది కూడా ఫాలో అవ్వదు అండ్ ఐదర్ ఆర్ కేస్ కూడా అవ్వదు. అప్పుడే అవుతుందంటే నైదర్ నార్ అవుతుంది, నైదర్ 1 నార్ 2 అవుతుంది. ఎప్పుడు ఇక్కడ కూడా మీకు ఈక్వల్ టు సైన్ ప్రొవైడ్ చేస్తే. బట్ మనం తీసుకున్న కంక్లూజన్స్ లో ఫస్ట్ కంక్లూజన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సెకండ్ కంక్లూజన్ లో లెస్ దాన్ ఉన్నాయి. అంటే మొత్తానికి 3 సింబల్స్ కూడా వచ్చాయి కాబట్టి
వీటికి ఏది అప్లై చేయాలి, ఐదర్ ఆర్ అనేది అప్లై చేయాలి. లేదంటే ఇక్కడ కూడా ఉండొచ్చు కదా, ఇక్కడ ఈక్వల్ టు తీసేసాను అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఓన్లీ 2 సింబల్స్ ఉన్నాయి. అప్పుడు ఐదర్ ఆర్ రాదు, ఏమవుతుంది, నైదర్ నారే అవుతుంది. అండ్ ఇక్కడ ఈక్వల్ టు పెట్టాను ఈసారి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. యాక్చువల్గా ఈ కన్క్లూజన్స్ మనకి క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు, మనం ఏం ఫ్రేమ్ చెయ్యక్కర్లా. బట్ మీకు అర్థం కావడం కోసం నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా కన్క్లూజన్స్ చూసి అది వస్తుందా రాదా, అంటే నైదర్ నారా ఐదర్ ఆరా ఫాలో అవుతుందా ఫాలో అవ్వదా అనేది చెక్ చేయడం మాత్రమే. కానీ ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ కంక్లూజన్స్ ఇస్తారు అనేది మీకు తెలియడం కోసం నేను ఇలా మార్చి రాస్తున్నాను. ఏ గ్రేటర్ దెన్ సి అన్నాము, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నాము. అంటే ఇప్పుడు కూడా 3 సింబల్స్ వచ్చాయి, అప్పుడు కూడా ఏమవుతుంది, ఐదర్ 1 ఆర్ 2 అవుతుంది. ఇది సెకండ్ కేస్ ఐదర్ ఆర్లో. అండ్ ఇప్పుడు మనం చెప్పుకునే నెక్స్ట్ కేస్ చాలా ఇంపార్టెంట్, అది నాట్ ఈక్వల్ టు కేస్. ఓకే, నాట్ ఈక్వల్ టు కేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు ఐదర్ ఆర్ అనే కాన్సెప్ట్లో కేస్ 3 డిస్కస్ చేస్తున్నాము, దాన్నే నాట్ ఈక్వల్ టు కేస్ అంటాం. సపోజ్ స్టేట్మెంట్ ఇలా ఉందనుకుందాం, ఏ నాట్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనేది స్టేట్మెంట్. సపోజ్ కంక్లూజన్, ఫస్ట్ కంక్లూజన్ ఎలా ఉంది అంటే ఏ నాట్ ఈక్వల్ టు సి అనేది ఫస్ట్ కంక్లూజన్. అండ్ ఇది ఒక క్వశ్చన్లో ఇచ్చిన కంక్లూజన్ అనుకుందాం. ఇంకొక దాంట్లో ఏ లెస్ దాన్ సి అనేది ఇచ్చారు, అండ్ సెకండ్ కంక్లూజన్ ఏ గ్రేటర్ దాన్ సి అనేది ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం, ఏ నాట్ ఈక్వల్ టు ఇది, ఏ నాట్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అన్నాం. అంటే ఇక్కడ బి ఈక్వల్ టు సి అంటే బి ప్లేస్లోనే మనం దేన్ని రాయొచ్చు, సి రాయొచ్చు. ఏ నాట్ ఈక్వల్ టు బి అయింది అంటే ఏ నాట్ ఈక్వల్ టు సి కూడా అవుతుందా అవదా, అవుతుంది కదా. బికి ఈక్వల్ ఏంటది, సి. సో ఏకి బికి ఎటువంటి రిలేషన్ అయితే ఉందో ఏకి సికి కూడా అదే రిలేషన్ ఉంటుంది, బికాస్ ఆఫ్ ఈక్వల్ టు సింబల్. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏకి సికి కూడా మధ్యలో నాట్ ఈక్వల్ టు ఉంటుంది, అంటే ఈ కన్క్లూజన్ ట్రూ. ఇక్కడికి వస్తే యాక్చువల్గా నాట్ ఈక్వల్ టు ఈక్వల్ కావట్లేదు అన్నాము అంటే ఇంకేమై ఉండొచ్చు, ఈక్వల్ కావట్లేదు అన్నాము అంటే మనకి మెయిన్ 3 సింబల్స్, ఒకటి గ్రేటర్ దాన్, ఇంకొకటి లెస్ దాన్, ఇంకొకటి ఈక్వల్ టు అవ్వట్లేదు అని ఇచ్చేసారు. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని ఇచ్చారు అంటే ఏమై ఉండొచ్చు, గ్రేటర్ దాన్ అయినా అయి ఉండొచ్చు, లెస్ దాన్ అయినా అయి ఉండొచ్చు. మనం చెప్పలేము అది కూడా గ్రేటర్ అవుతుందా లెసర్ అవుతుందా అనేది చెప్పటానికి లేదు. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు సింబల్ దగ్గర మనం ఏది రాయొచ్చు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ రాసుకోవచ్చు. అలాంటప్పుడు 2 కేసెస్ వస్తున్నాయి కదా, ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది, ఇంకొకటి ఏ లెస్ దాన్ సి అవుతుంది. కానీ రెండు ఒకసారి ట్రూ అవుతాయా, అవ్వవు. ఫర్ సపోజ్ 2 పర్సన్స్ ఉన్నారు, ఆ 2 పర్సన్స్లోనూ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి, పర్సన్ ఏ అనే వ్యక్తి పెద్ద ఆయన పర్సన్ బి కంటే, అదే కరెక్ట్ అనుకుంటే పర్సన్ బి పెద్దోడు అవుతాడా, లేదు కదా. సో ఇక్కడ అంతే, ఏ గ్రేటర్ దాన్ సి అయ్యింది అంటే లెస్ దాన్ సి అయ్యే ఛాన్స్ లేదు, ఏదో ఒకటే ట్రూ అవుతుంది. అంటే నాట్ ఈక్వల్ టు అనే ప్లేస్లో మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ రాయొచ్చు. ఇక్కడ ఈ కంక్లూజన్స్లో ఏ లెస్ దాన్ సి ఇచ్చారు, ఏ గ్రేటర్ దాన్ సి ఇచ్చారు, కానీ ఏది ట్రూ అవుతుంది అనేది మనకి తెలీదు. అలాంటి కేసెస్లో కూడా మనకు వచ్చేది ఏంటి, ఐదర్ 1 or 2 ఫాలోస్. చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా సింపుల్ కూడా. నాట్ ఈక్వల్ అని ఇచ్చారంటే రిమైనింగ్ 2 సింబల్స్, ఆ 2 సింబల్స్లోనే ఏది వస్తుంది అనేది మనకు తెలియదు. బట్ ఇక్కడ కంక్లూజన్స్లో ఆ రెండు ఇచ్చారు కాబట్టి ఏమవుతుంది, ఐదర్ ఆర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఇంకా ఇంపార్టెంట్, చూడండి. స్టేట్మెంట్ ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, ఇది స్టేట్మెంట్. కంక్లూజన్స్, ఫస్ట్ కంక్లూజన్ A not equal to C. Second conclusion, A greater than or equal to C. ఇంకా ఎక్కువ కంక్లూజన్స్ తీసుకుంటున్నాను నేను, A less than C. ఓకే, ఈ 3 కంక్లూజన్స్ తీసుకున్నా. A నాట్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C. బట్ ఇక్కడ కంక్లూజన్స్ లో దేనికి రిలేషన్ ఉంది, A కి C కి, ఎక్స్ట్రీమ్స్ కదా. ఏ నాట్ ఈక్వల్ టు బి అయ్యింది అండ్ బి నాట్ ఈక్వల్ టు సి అయ్యింది
అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏ నాట్ ఈక్వల్ టు సి అయిపోయింది, ఫస్ట్ వన్ ఆన్సర్ అని చెప్పి పెట్టేస్తారు. బట్ దట్ ఈస్ రాంగ్. అంటే మీరు ఎలా ఆలోచిస్తారు? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి తీసుకుంటే ఏ బికి ఈక్వల్ అయ్యింది, సో బికి సి ఈక్వల్ అయ్యింది, అందుకని ఏకి సి ఈక్వల్ అవుతుంది అనుకుంటాం. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు ఓకే, బట్ ఇక్కడ ఏంటి నాట్ ఈక్వల్ టు. ఈక్వల్ టు అంటే ఒక ఈక్వల్ టు సింబలే ఉంది, బట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటే ఎన్ని సింబల్స్ ఉన్నట్లు? 2 సింబల్స్ ఉన్నట్లు. వన్ ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ అదర్ వన్ ఈజ్ లెస్ దాన్. ఓకే, అంటే ఏ బి నాట్ ఈక్వల్ టు రిలేషన్లో ఉన్నాయి అండ్ బి సి నాట్ ఈక్వల్ టు రిలేషన్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏకి సికి మిడిల్లో నాట్ ఈక్వల్ టు సింబల్ రాదు. చాలా ఇంపార్టెంట్, ఇది రాదు, ఇది రాంగ్ ఇది. ఓకే, ఎందుకు రాదు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏకి బికి చూస్తే మిడిల్ నాట్ ఈక్వల్ టు ఉంది, అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఉన్నట్లు. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అవుతుంది. ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్సే వస్తాయి కదా. ఏ బి అనేవి కాన్సిక్యూటివ్, బట్ ఏ సి అనేవి ఆల్టర్నేట్. ఏ సి అనేవి ఏంటి? ఆల్టర్నేట్. ఓకే, ఇలా ఆల్టర్నేటివ్ తీసుకున్నప్పుడు ఏమైంది? ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది. అంటే చాలా కేసెస్ ఉన్నాయి ఇక్కడ. అయితే గ్రేటర్ దాన్ రావచ్చు, లేదంటే లెస్ దాన్ రావచ్చు. ఇంకొకటి క్రాస్ కూడా రావచ్చు కదా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో అలా ఏకి సికి మిడిల్లో ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉందనుకుందాం. లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏమయ్యాయి? రెండు ఆపోజిట్ సింబల్స్. లేదంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉందనుకుందాం, అవి కూడా ఏమయ్యాయి? ఆపోజిట్ సింబల్స్. అంటే ఏదో ఒక కేసులో ఇలా వస్తున్నాయి కదా, ఆపోజిట్ సింబల్స్ వస్తున్నాయి. అలా ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ కేసులో డిస్కస్ చేసాం కదా, కంక్లూజన్స్లో ఎన్ని సింబల్స్ రావాలి? 3 సింబల్స్ రావాలి, 2 కాదు. గ్రేటర్ దాన్ లెస్ దాన్ కాదు, 3 సింబల్స్ రావాలి. అంటే ఈక్వల్ టు సింబల్ కూడా రావాలి. సో ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇండివిజువల్గా ఇది ఒక్కటి ఫాలో అవ్వదు, ఏ లెస్ దాన్ సి ఇది ఒక్కటి ఫాలో అవ్వదు. బట్ ఈ రెండు తీసుకున్నట్లయితే ఐదర్ టూ ఆర్ 3 ఫాలోస్. ఐదర్ 2 ఆర్ 3. ఎందుకని? ఏకి సికి ఇవి రెండు ఆల్టర్నేట్, నాట్ కాన్సిక్యూటివ్. ఈ రెండు అయితే కాన్సిక్యూటివ్, బట్ ఈ 2 అయితే ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ వస్తున్నాయి కాబట్టి అలా ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు మన కంక్లూజన్స్లో 3 సింబల్స్ రావాలి. ఇలా 3 సింబల్స్ వచ్చాయి, అందుకని ఐదర్ 2 ఆర్ 3 అనేది వస్తుంది. బట్ అదే మీరు ఇలా తీసుకున్నట్లయితే కాన్సిక్యూటివ్ తీసుకుంటే ఈ రెండింటికి మధ్యలో ఎన్ని సింబల్స్ ఉన్నాయి? ఓన్లీ 2 సింబల్స్ ఉన్నాయి. అప్పుడు ఈక్వల్ టుతో సంబంధం మనకి లేదు, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా 3 సింబల్స్ రావాలి కంక్లూజన్స్లో. ఓకే, ఇవి 3 కేసెస్ ఐదర్ ఆర్కి రిలేటెడ్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, అప్పుడు ఇంకా క్లియర్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు ఈ. ఇది క్వశ్చన్. కంక్లూజన్స్, ఏ లెస్ దాన్ ఈ, ఏ ఈక్వల్ టు ఈ. ఏకి ఈకి రిలేటెడ్గా ఉన్నాయి కంక్లూజన్స్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, ఏకి ఈకి. ఇది గమనిస్తే ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏ సింబల్ కామన్గా ఉంది? ఈక్వల్ టు అని చెప్పకండి, ఈక్వల్ టు అనేది రాదు కంక్లూజన్స్లో. ఓకే, ఈ రెండు ఈక్వల్ అని చెప్పడం కోసమే ఇక్కడ ఈక్వల్ టు అనేది. సో ఇక్కడ కామన్గా ఉన్న సింబల్ ఏది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఏకి ఈకి మిడిల్లో ఏ సింబల్ రావాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ రావాలి. బట్ కంక్లూజన్స్లో డైరెక్ట్గా ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అనేది ఉందా? లేదు. 2 కంక్లూజన్స్లో ఇచ్చారు. ఫస్ట్ కంక్లూజన్ ఏ లెస్ దాన్ ఈ అన్నారు. ఏ లెస్ దాన్ ఈ అవుతుందా? ఓన్లీ లెస్ దాన్ అవుతుందా? అవ్వదు, ఫాలో అవ్వదు. అండ్ ఈక్వల్ టు, ఓన్లీ ఈక్వల్ టు అవుతుందా? అవ్వదు. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ కదా. సో ఈ 2 కంక్లూజన్స్ నుంచి వస్తున్నాయి కదా, అవి ఏమవుతుంది ఆన్సర్? ఐదర్ 1 ఆర్ 2 ఫాలోస్. ఏదో ఒకటే అవుతుంది కదా, ఏది అవుతుంది అనేది మనం చెప్పలేము, అందుకే ఐదర్ ఆర్ తీసుకున్నాము. ఐదర్ 1
ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్. సెకండ్ క్వశ్చన్ చూస్తే P less than or equal to Q equal to R less than or equal to S greater than T. ఇక్కడ చూడండి ఫస్ట్ కంక్లూజన్ T కి P కి, T అండ్ P కి రిలేటెడ్ ఫస్ట్ కంక్లూజన్. P ఇక్కడ ఉంది, T లాస్ట్ లో ఉంది. ఓకే, P అండ్ T బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఇక్కడ గ్రేటర్ దాన్, అంటే మిడిల్లో ఏదో ఒక చోట ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. అలా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే పీకి టీకి మిడిల్లో ఎన్ని రావాలి, ఎన్ని సింబల్స్ రావాలి? 3 రావాలి. అంటే గ్రేటర్ దాన్ రావాలి, లెస్ దాన్ రావాలి అండ్ ఈక్వల్ టు కూడా రావాలి కంక్లూజన్స్లో. బట్ ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ చూస్తే టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ అన్నారు. యాక్చువల్గా ఇక్కడ పీ టీ కదా. ఓకే, ఇక్కడ టీ పీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండిట్లకి మిడిల్లో 3 సింబల్స్ వచ్చి ఉండాలి. బట్ ఇక్కడ ఓన్లీ 2 సింబల్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే ఫాలో అవ్వదు. అండ్ నెక్స్ట్ టీ అండ్ పీతో ఇంకేదైనా కంక్లూజన్ ఉందేమో చూద్దాం, ఎందుకంటే మనకి ఇంకా కావాల్సింది ఏది? గ్రేటర్ దాన్. ఓకే, థర్డ్ కంక్లూజన్ గమనిస్తే పీ లెస్ దాన్ టీ అని ఉంది. ఓకే, పీ లెస్ దాన్ టీ, పీకి టీకి కదా. ఇక్కడ యాక్చువల్గా టీ ముందుంది, పీ తర్వాత ఉంది. ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్, ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్. ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తున్నా. పీ లెస్ దాన్ టీ అంటే టీ గ్రేటర్ దాన్ పీ అయింది. T less than or equal to P and T greater than P. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది? 1 3 సరిపోయా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. ఫస్ట్ రెండిట్లోనూ T ఉంది, లాస్ట్లో P ఉంది, 2 కంక్లూజన్స్లోను. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఐదర్ 1 or 3 ఫాలోస్. మిగిలిన రెండు ఇంకా మనం చెక్ చేయలేదు. సెకండ్ కంక్లూజన్ చూస్తే పీకి ఎస్కి, పీకి ఎస్కి మిడిల్లో ఏదుంది సింబల్? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓన్లీ లెస్ దాన్ ఇచ్చారు. ఓన్లీ లెస్ దాన్ ఇస్తే అది ఫాలో అవ్వదు. లాస్ట్ కంక్లూజన్ టీకి ఆర్కి మిడిల్, టీకి ఆర్కి చూడండి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. అలా ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ని సింబల్స్ రావాలి కంక్లూజన్స్లో? 3 రావాలి. బట్ అలా 3 రాలేదు కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రమే ఉంది. ఇంకొక కంక్లూజన్ ఏమీ లేదు కాబట్టి ఇది కూడా ఫాలో అవ్వదు. So answer for second question is either 1 or 3 follows. See third question, A not equal to L, not equal to E, not equal to Q and not equal to U. మొత్తం అన్ని not equal to symbols. Conclusions లో E and Q, E less than Q and E greater than Q అని 2 conclusions ఇచ్చారు. E కి Q కి చూడండి, E and Q అనేవి ఆల్టర్నేటివ్ లేదు అంటే కాన్సిక్యూటివ్. కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే ఉన్నాయి కదా. కాన్సిక్యూటివ్ అని తీసుకున్నప్పుడు నాట్ ఈక్వల్ టు అంటే మనకి ఏ సింబల్స్ వస్తాయి? గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ సింబల్స్ మాత్రమే వస్తాయి. గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకే, సో ఇక్కడ కంక్లూజన్స్ లో అబ్జర్వ్ చేస్తే ఈ లెస్ దాన్ క్యూ ఉంది, ఒక్కటే అయితే ఫాలో అవ్వదు. అండ్ ఈ గ్రేటర్ దాన్ క్యూ ఉంది, ఒకటే అయితే ఫాలో అవ్వదు. బట్ ఈ రెండు ఐదర్ ఆర్ కేసులో వస్తాయి. ఐదర్ ఈ లెస్ దాన్ క్యూ ఆర్ ఈ గ్రేటర్ దాన్ క్యూ. బికాజ్ నాట్ ఈక్వల్ టు అంటే 2 సింబల్స్. ఆన్సర్ ఏమవుతుంది? ఐదర్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, A not equal to B not equal to S less than C greater than I. Conclusions, A కి S కి, A and S ఇవి కాన్సిక్యూటివ్ కాదు, ఆల్టర్నేట్. ఓకే, అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే వేరే వస్తుంది ఆన్సర్. బట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ లెస్ దాన్. అంటే ఈ 2 సింబల్స్ తోటి మొత్తం 4 కాంబినేషన్స్ వస్తాయి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా 2 నాట్ ఈక్వల్ టుస్ వచ్చినప్పుడు ఏకి ఎస్కి మిడిల్లో ఆపోజిట్ సైన్స్ వస్తాయి. అలా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అనుకుంటే కంక్లూజన్స్లో మనకి 3 సింబల్స్ రావాలి. బట్ ఇక్కడ ఏమున్నాయి? ఓన్లీ 2 సింబల్స్ ఉన్నాయి. లెస్ దాన్ ఒకటి అవ్వదు, గ్రేటర్ దాన్ ఒకటి అవ్వదు. రెండు కూడా ఐదర్ ఆర్ రాదు. ఎందుకని? ఈక్వల్ టు కూడా ఉండాలి. బట్ ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ నెయిదర్ నార్. నెయిదర్ 1 నార్ 2. చాలా ఇంపార్టెంట్. ఓకే, నైదర్ నార్ అవుతుంది. అదే ఏదో ఒక కంక్లూజన్లో ఈక్వల్ టు ఇచ్చారనుకోండి,
అప్పుడేమవుతుంది ఐదర్ ఆరే అవుతుంది. ఈక్వల్ టు లేదు, ఓన్లీ 2 సింబల్సే ఉన్నాయి, అందుకే నైదర్ 1 నార్ 2 అవుతుంది. ఓకే, సి ఫిఫ్త్ క్వశ్చన్, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, బట్ డిఫరెంట్ కంక్లూజన్స్ ఉన్నాయి. ఫస్ట్ కంక్లూజన్ సెట్ చూస్తే ఏ అండ్ సికి రిలేటెడ్ ఏ గ్రేటర్ దాన్ సి అండ్ ఏ లెస్ దాన్ సి అన్నారు. బట్ ఏ అండ్ సి అనేవి ఆల్టర్నేటివ్ అయినప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్ టు అయితే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇక్కడ వస్తుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇక్కడ వస్తుంది. సో ఏదో ఒక కాంబినేషన్లో ఆపోజిట్ సింబల్స్ అయితే వస్తాయి. కంక్లూజన్స్లో 3 సింబల్స్ వస్తే 2 ఎలిమెంట్స్ మధ్యలో 3 సింబల్స్ వస్తే అప్పుడు ఐదర్ ఆర్ అని చెప్తాం. బట్ ఇక్కడ 3 సింబల్స్ లేవు, ఓన్లీ 2 సింబల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి, నైదర్ 1 నార్ 2 అవుతుంది ఫస్ట్ సెట్ ఆఫ్ కంక్లూజన్కి. ఇప్పుడు సెకండ్ సెట్ చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ సి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నారు. చూడండి, ఏకి సికి మిడిల్లో 3 సింబల్స్ కూడా వచ్చాయి కదా. సో దీనికి ఐదర్ 1 ఆర్ 2. నెక్స్ట్ బి అండ్ సికి, బి అండ్ సి అవేంటి కాన్సిక్యూటివ్, పక్క పక్కనే ఉన్నాయి. అంటే మిడిల్లో నాట్ ఈక్వల్ టు ఉంది అంటే గ్రేటర్ దెన్ అయినా అయి ఉండొచ్చు, లెస్ దెన్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, బి గ్రేటర్ దెన్ సి ఉంది, బి లెస్ దెన్ సి ఉంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఐదర్ 1 ఆర్ 2 ఫాలోస్. అండ్ ఫోర్త్ వన్, బి గ్రేటర్ దెన్ సి అండ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఈక్వల్ టు కూడా ఇచ్చేసారు, కానీ అసలు ఈక్వల్ టు రాదు కదా, ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని చెప్పేశారు కదా. సో ఈక్వల్ టు ఎందుకు వస్తుంది, రాదు. సో ఇది కాదు, నైదర్ 1 నార్ 2 ఫాలోస్. ఓకే, ఇది ఐదర్ ఆర్ కాన్సెప్ట్ ఇన్ఈక్వాలిటీ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు చాలా తక్కువ టైంలో. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది అదే కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. అవి ఎలా ఉంటాయి అంటే ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ సమ్ కోడ్స్లో ఇస్తారనమాట. ఏ స్టార్ బి అంటే ఏంటి, ఏ నాట్ లెస్ దాన్ బి అని, ఏ డాలర్ బి అయితే ఏ ఈక్వల్ టు బి అని, ఇలా కొన్ని కండిషన్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే అది కోడ్ ఫార్మాట్లో ఉంది కదా, స్టార్, హ్యాష్, డాలర్ ఇలా డిఫరెంట్ కోడింగ్ సింబల్స్లో ఇస్తారనమాట. ఆ కోడ్స్ యూజ్ చేసి మనం సింబల్స్లోకి కన్వర్ట్ చేసుకొని చేస్తాం. అంతలా కన్వర్ట్ చేసి చేయక్కర్లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో అలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. అదే పార్ట్ 5 ఇన్ ఇన్ఈక్వాలిటీ, దట్ ఈస్ రిలేటెడ్ టు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ. చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్ చాలా తక్కువ టైంలో ఈజీగా గెయిన్ చేసే టాపిక్. సో ఈ వీడియోలో నేను చెప్పింది మీకు అర్థమైతే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.